కవితపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులను, కాంగ్రెస్ ఇచ్చిన నోటీసులని కవిత అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కవిత కేవలం గుర్తింపు కోసమే ధర్నా చేశారని అన్నారు. ఎన్డీఎస్సీ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. కవిత లేఖతో బీజేపీ బీఆర్ఎస్ బంధం బయటపడిందంటున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తాజా రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఉన్నారు. సార్, నిన్న కవిత పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. అయితే ఎట్లా చూస్తారు? ఒకవైపు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులు కాదు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి నోటీస్ పేర్కొంటా ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటే దానికి అర్థం లేదు. వాళ్ళు చేసిన తప్పులను వక్రీకరించే విధంగా ఈరోజు ప్రతిసారి రేవంత్ రెడ్డి గారి మీదనో కాంగ్రెస్ పార్టీ మీద చెప్తా ఉన్నారు. కేంద్రానికి సంబంధించిన నేషనల్ డ్యామ్ సంబంధించిన అథారిటీ వాళ్ళు ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డిని అంటున్నారు. నిన్న మొన్న ఇచ్చినారు కూడా అంటా ఉన్నారు. నిజాయితీ పనులు ఉన్నాయంటే వాళ్ళు పోయి ఒక జవాబు ఇచ్చేస్తే అయిపోతుంది కదా, దానికి సందేహం లేదు. దాని తర్వాత మేడిగడ్డ అనేది ఒక ప్రపంచంలో 8వ వింత అని చెప్పారు కేసీఆర్ గారు. ఆ వింత 3 ఏళ్లలో కూలడం అనేది నా అందాజ వాళ్ళందరికి కూడా ఒక పెద్ద డిజాస్టర్. అది దానికెళ్ళి కోలుకోకుండా ఈ రోజు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అకుంఠితమైనటువంటి పట్టుదలతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి పదం వైపు నడుపుతా ఉంటే రోజు వారికి వస్తున్నటువంటి టెక్నికల్ గా ఈ ఎంక్వైరీలు దాని మీద జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మేము తప్పు కనబడతా ఉన్నాం, ప్రజలకు కనబడుతుంది అనేటువంటి తరుణంలో వారు మాట్లాడాలనుకొని కావాలనుకొని మాట్లాడుతున్నటువంటి అంశంగా కనబడతా ఉంది. ఇది ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. అనేక ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్, దాంట్లో చిన్న చిన్న లోపాలు ఉంటే ఉండవచ్చు, లోపాలు జరిగి ఉండవచ్చు, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిచేయవచ్చుగా, దీని వివాదాస్పదం ఎందుకు చేయాలనేటటువంటి కామెంట్ కూడా చేస్తుంది. మేము రాష్ట్ర ప్రభుత్వం చాలాసార్లు చెప్పినట్టున్నామా, నీటిపారుదల శాఖ మంత్రి వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీఎం గారు, అనేక మంది మా డిప్యూటీ సీఎం గారు, చాలా మంది మంత్రులు కూడా చెప్పారు. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా దాన్ని మంచి చేయాల ఆలోచనలో ఉన్నది. దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డ్యామ్ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళ ఇట్లా పర్మిషన్స్ కొరకి అవన్నీ కూడా క్లియర్ అయితే ఈ ప్రభుత్వం కూడా ఏది కూడా ఒక స్థాయిలో పెట్టిన తర్వాత దాన్ని మంచి చేసుకోవాలని చూస్తాం. అది రాష్ట్ర ధనాన్ని అనవసరంగా వెచ్చించారు, దానిలో దోపిడీ జరిగిందని చెప్పిన నిజాలు చెప్పినే తప్ప దానికంటే తక్కువలో ఉంటే ఒక ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేటువంటి ఒక డ్యామ్ పూర్తయ్యేదని అనేక మార్లు చాలా వివరంగా చెప్పారు. వారు చేసిన తప్పిదానికి వాళ్ళ ప్రజలు గమనించారని చెప్పి ఒక నింద. ఇక నిన్న మా సోదరి బయటికి వచ్చి మాట్లాడుతా ఉన్నారు. నాకైతే వాళ్ళ ఫ్యామిలీ రికగ్నేషన్ గురించి రేవంత్ రెడ్డి గారిపై ఈ మధ్యలో వాళ్ళ పార్టీ వాళ్ళే రేవంత్ రెడ్డి గారికి కవిత గారికి మాట్లాడిరు, కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు ఏదో చెప్తా ఉన్నారు కదా. అట్లా మేము చెప్పింది లేదు, మాకు అవసరం లేదు. తర్వాత ఆయన స్పష్టమైన వైఖరి కూడా చెప్పేసారు మా నాయకులు కూడా. ఇది పోవడానికి ఆమె బయటకు వచ్చి వాళ్ళ నాన్న దగ్గర మార్కులు కొట్టడానికి పెట్టినట్టుగా కనబడ్డది. సార్, ఫైనల్ గా చెప్పండి, ఈ మేడిగడ్డ విషయంలో ఎట్లా ముందుకు వెళ్ళబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం? దాన్ని రిపేర్ చేస్తుందా, లేదంటే తుమ్మిడిహేటి నుంచి మరోసారి మొదటి నుంచి ప్రారంభిస్తుందా? మరోవైపు కాళేశ్వర కమిషన్ ఎదుట కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ హాజరు కాబోతా ఉన్నారు విచారణకు. మేడిగడ్డ అంశం మొత్తం కేంద్రానికి నేషనల్ డ్యామ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అథారిటీస్ వాళ్ళకి సంబంధించిన పర్మిషన్లు, దాన్ని బట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాంట్లో సందేహం లేదు. ముందు పోతుందా వెనక్కి పోతా అనేది. తర్వాత తుమ్మిడిహట్టి అంశంలో ఖచ్చితంగా కడతామని ప్రభుత్వం చెప్తా ఉన్నారు. డెఫినెట్గా పోతాం. అది న్యాచురల్గా తక్కువ ఖర్చుతోటి ఎలాంటి ప్రమాదం లేకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనే ఆలోచన నాకుంది. ఇకపోతే విచారణకు వీళ్ళు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, వాళ్ళ నిజాయితీ చూపించారు. వీరందరూ ఒక చోట షామీర్పేటలో కలిశారు అనేటటువంటిది మీ ఈటల రాజేందర్తో హరీష్ రావు భేటీ అయ్యారు, కేసీఆర్కి ఫోన్ చేయించారు అనేటటువంటిది కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేస్తూ ఉన్నారు. 100% కావచ్చు. వాళ్ళందరూ ఒకటే కదా, ఒకటే కుటుంబం కదా. ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా తెలిసింది. కవిత గారు అన్నారు బీజేపీతో కలిసి టీఆర్ఎస్ పార్టీ విలీనం వేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి. దీనికంటే గొప్ప ఆధారం ఏం కావాలి? వాళ్ళు బయట వాళ్ళు గారు, వాళ్ళు ఒకటే కలిసి పనిచేసారు, కలిసి ఉన్నారు, రేపు కలిసే చేస్తారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఎప్పుడు బురద జల్లేటువంటి కార్యక్రమం చేసారు తప్ప వాళ్ళందరూ ఒక్కటే, వారు ఒక్క కుటుంబం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెప్తున్నమాట. ప్రధానంగా విచారణ ఎదుట ఎంతటి వారైనా హాజరు కావాలి, దానికి వివరణ ఇచ్చుకోవాలి. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తున్నది అనేది కూడా అటు సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తామనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.